హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు ఇంటికి వెళ్తా ఉన్నాను భయ్య. ఎండ సావదుబ్బేస్తుంది, మనకు తెలుసు కదా మన తిరుపతిలో ఎండ ఎట్టా ఉన్నాయో. అలా వెళ్తా ఉంటే రోడ్డు మీద మా ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంకొక ఇల్లు కనిపించింది. ఇది మామూలు ఇల్లు కాదు, కుల్ఫీ హౌస్ అంట. చల్లగా ఏదైనా ఎండ నుంచి సేద తీరడానికి ఏదైనా తిన్నామని అయితే లోపలికి వెళ్తాను. లోపల ఏముంటాయి ఏంటి నాకు కూడా తెలీదు. డిఫరెంట్గా ఏదో ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి వీడియో చేద్దాం అనిపించాను. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయి ఏంటి అని కూడా వచ్చేసి. ప్రజెంట్ అయితే మనం లోపలికి వచ్చేసాము కదా భయ్య. మరి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనే ప్రోడక్ట్స్ ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఏంటి చేయాలో మనం డిసైడ్ అవుతాం. అయినా మనకి ఇక్కడ ఎలాంటి స్టిక్స్ దొరుకుతాయి చెప్తారా? మనకి ఫ్రూట్ నట్ చాకోబార్, కేసర్ పిస్తా, చాక్లెట్, రబ్రీ మలై, మలై పిస్తా, కిట్ క్యాట్, ఫ్రూట్ నట్ చాకోబార్, గులాబ్ జామ్, అరేబియన్ డేట్స్, మ్యాంగో, కివీ, వాటర్ మిలాన్, కస్టర్డ్ యాపిల్, మిక్స్డ్ ఫ్రూట్, గుల్కండ్, రెడ్ వెల్వెట్, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ ఆర్ మ్యాంగో, ఫ్రూట్ అండ్ నట్, చాక్లెట్, చాక్లెట్ ఆల్మండ్, చాక్లెట్ పిస్తా, వెనిలా మలై, చాక్లెట్ బ్రౌనీ అండ్ షుగర్లెస్ స్టిక్స్. ఓకే, మనకు ఓవరాల్గా ఎన్ని రకాల స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 30 ప్లస్ ఉన్నది. 30+ స్టిక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి తిరుపతిలో ఎక్కడ దొరకదు అనుకుంటాను 30+ స్టిక్స్ అయితే. యా, మనకి దాని తర్వాత ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి చెప్తారా? మనకి ఇంకా శాండీస్ ఉంటాయి. ఓకే, శాండీస్లో మనకి రెయిన్బో ఉంది, ఓకే, పిస్తా ఉంది, చాక్లెట్ ఫ్యాంటసీ, ఓరియో, బ్రౌనీ. ఓకే, శాండీస్లో ఇవి ఉన్నాయి. చాక్లెట్ బర్త్డే కేక్, యా ఇది బాగా ఫేమస్ అని చెప్పి. అవునవును, చాక్లెట్ బర్త్డే కేక్ 4 లేయర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటుంది ఇంట్లో. ఓకే, అండ్ ఫ్యామిలీ ప్యాక్స్, మనకి ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్స్, చాక్లెట్, రోస్టెడ్ ఆల్మండ్, బటర్ స్కాచ్ ఉంటుంది. యా, ఇవి కాకుండా ఇంకేముంటుందా మన దగ్గర? మన దగ్గర ఇంకా మట్కాస్ ఉంటాయి. ఓకే, మట్కాస్లో వచ్చి మనకి మ్యాంగో ఉంటుంది, పిస్తా ఉంటుంది, కేసర్ పిస్తా ఉంటుంది, ఫ్రూట్ అండ్ నట్, రాజ్భోగ్, మలై. ఓకే, టోటల్ 7 మట్కాస్ అంటే ఇవే కాదు, ఇంకా స్టాక్ కూడా వస్తుంది. ఓకే, సో మనకి ప్రెసెంట్ అయితే మనకి 7 మట్కాలు ఉన్నాయి. నార్మల్గా స్టాక్ అవైలబుల్లో ఉంటే ఎన్ని మట్కాస్ ఉంటాయి? మోర్ దెన్ 8 or 9 అయితే ఉంటుంది. ఓకే, ఫైన్. మట్కాస్ కాకుండా ఇంకా ఏమి ఉంటాయి? ఐస్ క్రీమ్ స్లైసెస్. సో జాక్ ఫ్రూట్, మీతాపాన్, కస్టర్డ్ యాపిల్, ఫ్యాషన్ ఫ్రూట్, గోవా, రోస్టెడ్ పైనాపిల్ అండ్ టెండర్ కోకోనట్ ఆల్సో ఉంది. ప్రజెంట్ అది మన దగ్గర అవైలబుల్ లేదు. ఇవన్నీ ఒరిజినల్ ఫ్లేవర్స్, ఒరిజినల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటుంది. ఓకే, మనకి ఇవి 7-8 వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇవి కూడా కొన్ని స్టిక్స్ దీంట్లో స్పెషల్ ఫ్లేవర్స్ ఇవి. ఓకే, నట్టి చాక్లెట్, కుల్ఫీ హౌస్ స్పెషల్, బ్లాక్ కరెంట్, బాంబే హల్వా, జమ్స్ కుల్ఫీ, చీజ్ కేక్, నట్టి చాకోబార్. ఓకే, ఫైన్. ఇవన్నీ కూడా కుల్ఫీసే, కాకపోతే ఇవి వాటిలో స్పెషల్ ఫ్లేవర్స్ కాబట్టి మనం సపరేట్గా పెట్టాం. ఓకే, ఫైన్. చూడడానికి కూడా కలర్ఫుల్గా. ఓకే, అండ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్. ఓకే, ఐస్ క్రీమ్ శాండ్విచ్లో మనకి 2 టైప్స్ ఉంది. ఓకే, జెమ్స్ కుల్ఫీ ఉంది, చాక్లెట్ ఉంది. ఓకే, అండ్ ఇవి కసాటాస్. ఓకే, దీంట్లో కూడా ఓరియో ఉంది, చాక్లెట్ ఉంది, రెయిన్బో ఉంది, మిక్స్డ్ ఫ్రూట్ ఉంది. ఓకే, కసాటాస్ ఇన్ ద సెన్స్ అది చూడడానికి లేయర్లా ఉంది. రెయిన్బో కసాటా. ఓకే, దీంట్లో మనకి 7 ఫ్లేవర్స్ వస్తుంది. ఓకే, మ్యాంగో, స్ట్రాబెరీ, వెనిలా, పిస్తా, ఇలా మనకి టోటల్ 7 అంటే రెయిన్బో 7 కలర్స్ లాగా 7 ఫ్లేవర్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఫైన్. చూడడానికి కూడా బాగుంది, కలర్ఫుల్గా. చూడొచ్చు.
ఇవి కాకుండా మన దగ్గర స్పెషల్గా దొరికే ఐటమ్స్ మన దగ్గర స్పెషల్ ఇక్కడ మన తిరుపతిలో ఎక్కడ కూడా మనకి దొరకదు. చాక్లెట్ పానీపూరి అనేది మన దగ్గర. చూపిస్తారు ఒకసారి. పూరీస్ పానీపూరిని మనం చాక్లెట్లో డిప్ చేసి దాంట్లో మన స్టఫింగ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తాం. దానికి మనకి సిరప్ వచ్చి మిల్క్ షేక్ ఇస్తాం. అది కస్టమర్ ఏది ఇష్టమైతే మ్యాంగో కానీ స్ట్రాబెరీ కానీ పిస్తా మిల్క్ షేక్ ఏదైతే డిఫరెంట్ మిల్క్ షేక్. తినడానికి చూడడానికి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే ఫైన్. చూడొచ్చు పూరీస్ కూడా మనకు మొత్తం చాక్లెట్తోనే తయారు చేసినట్టున్నారు. చాక్లెట్ కదా? చాక్లెట్ పూరీ షేప్లో నీట్గా. ఓకే. కుల్ఫీ హౌస్ ఉండగానే నేను ఫస్ట్ కుల్ఫీలు మాత్రమే ఉంటాయి అనుకున్నాను. ఇక్కడికి వచ్చి వస్తే ఆల్మోస్ట్ అన్ని ఐస్ క్రీమ్లు కూడా కవర్ చేసేసారు. అన్ని ఫ్లేవర్లు అయితే ఉన్నాయి. ఇవే కాకుండా నాకు ఇక్కడ మెనూ చూసినప్పుడు ఫలూడాలు మిల్క్ షేక్లు కూడా దొరుకుతున్నాయి. కుల్ఫీ హౌస్ అని ఎందుకు బెటర్ అర్థమైంది ఇప్పుడు నాకు. హౌస్ అన్నమాట ఇది. మీరు చల్లగా ఏదైనా తాగాలి తినాలి అంటే ఈ ఇంటికి వచ్చేస్తే చాలు. ఇంట్లో అందరూ బంధువులు ఉంటారు కదా, అలా అన్ని ఫ్లేవర్లు కలిసి ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలన్నా ఇక్కడ ఆర్డర్ ఇస్తే దొరుకుతుంది. నాకు ఇక్కడ తెలిసిందే. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏవే దొరుకుతాయి ఏంటి అనేది. ఫైనల్గా అయితే మనం ఇది తీసుకున్నామండి. ఇది వచ్చి గోవా స్లైస్ అనమాట. ఇది రెడ్ వెల్వెట్, ఇది కుల్ఫీ ఇవి రెండు, ఇది కుల్ఫీ మట్కా అనమాట. మరి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనే వివరాలు అయితే. రెడీయా? ఒరిజినల్ ఫ్రూట్స్తో చేశారంటే ఏమనుకుంటాం కానీ నోట్లో పెట్టుకోగానే మీకు గోవా ఫ్లేవర్ అయితే నీట్గా తెలిసిపోతుంది. గోవా ఫ్లేవర్ అయితే సీరియస్గా బాగుంది. ఆ ఫ్లేవర్ మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయగలుగుతారు. చాలా బాగుంది. బట్ మన కొలతో తినాలి కాబట్టి స్పూన్ తీసుకున్నాం. నీట్గా తెలుస్తుంది గోవా ఫ్లేవర్ అయితే. నెక్స్ట్ మనం మట్కా అయితే ట్రై చేద్దామండి. హార్డ్గా ఉంది మట్కా అయితే, చాలా హార్డ్గా ఉంది. డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ని చాలా బాగుందండి సీరియస్గా. బేసిక్గా నేను స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అంత ఎక్కువ తిన్నాను. నన్ను ఇంప్రెస్ చేస్తాను. బాగుంది. ఫైనల్గా మనం కుల్ఫీ ట్రై చేద్దామండి. మనం ఇవి రెండు కవర్ చేసేలోపు ఇది కరిగిపోతుంది. రెడ్ వెల్వెట్ కుల్ఫీ అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. రెడ్ వెల్వెట్ చాలా బాగుంది. బేసిక్గా నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇష్టం, అందుకే రెడ్ వెల్వెట్ కుల్ఫీ తీసుకున్నాను. చాలా బాగుంది. మొత్తానికి మనం ఏమేమి టేస్ట్ చేసాము ఏంటి అనేది వివరాలు అయితే చూసారు కదా. నాకైతే కుల్ఫీ స్టిక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ఫ్రూట్ స్లైసెస్కి వచ్చేసరికి ఐస్ క్రీమ్ స్లైస్కి ఒరిజినల్ నిజంగానే ఫ్రూట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నట్టుందండి. చాలా బాగుంది. అదైతే మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుంది. ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని 200 లోపే ఉన్నాయి. 200 మించి అయితే ఏవి నాకు అనిపించలేదు. మేబీ నేను చూసాను మెనూని అయితే 200కి ఎక్కువ అయితే ఎక్కడ లేవు అని చెప్పుకోవచ్చు. ఇంతకీ లొకేషన్ విషయానికి వస్తే మన కుల్ఫీ హౌస్ వచ్చి మనకు ఐఎస్ మహల్ థియేటర్ పాత ఉంది కదా, ఆ ఐఎస్ మహల్ థియేటర్ రోడ్లో మనకి ఎస్మార్ట్కి ఆపోజిట్లోనే ఉంది. ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఎస్మార్ట్ ఆపోజిట్లో. ఈ ఎండలకి దానికి మంచిగా ఏదైనా తినాలి, అది డిఫరెంట్గా ట్రై చేయాలని ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. అండ్ ఇది లొకేషన్ వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుసుకుంటాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సత్యతో.